అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఫుల్ శారీని యూస్ చేసి నీ లెంత్ ఫ్రిల్ ఫ్రాక్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి. మీకు డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తానన్నమాట. ఈ వీడియో కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ ఫ్రాక్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మోకాలి కింది వరకు మాత్రమే వస్తుంది, లాంగ్ ఫ్రాక్ అయితే కాదు. ఇది టీనేజ్ పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నేను 16 ఇయర్స్ పాపకి అయితే కుట్టాను. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరవేసింది అన్నమాట. దీన్ని తర్వాత ఇస్త్రీ చేసుకోవాలి. ఇస్త్రీ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే ఫుల్ శారీ తీసుకున్నానండి. ఈ ఫుల్ శారీని అంతా కూడా నేను ఈ ఫ్రాక్కి యూజ్ చేస్తాను అన్నమాట. నేను ఇక్కడ చెప్పే కొలతలన్నీ కూడా మీడియం సైజ్ వాళ్ళకన్నమాట. సో ఫుల్ శారీని మొత్తం యూజ్ చేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు టాప్ పార్ట్ కట్ చేసుకుందాము. దీనికోసం ఇస్త్రీ చేసిన లైనింగ్ని ఇలా 4 లేయర్స్గా తీసుకోండి. ఇలా 4 లేయర్స్గా తీసుకుని క్లోజ్ సైడ్ మీ వైపు వేసుకోండి. ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ వేసుకుని 15 ఇంచుల పొడవు 11 ఇంచుల వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. ఈ క్లాత్ని చూసారు కదా. ఇప్పుడైతే క్లోజ్ సైడ్ నుంచి కొలుచుకోవాలన్నమాట. షోల్డర్ కోసం క్లోజ్ సైడ్ నుంచి, ఇది మీడియం సైజ్ వాళ్ళకి కాబట్టి క్లోజ్ సైడ్ నుంచి 6.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచులు అయితే తీసుకోండి. ఇలా 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. వేస్ట్ లూజ్ దగ్గర 8 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. అంటే చెస్ట్ లూజ్ కన్నా వేస్ట్ లూజ్ దగ్గర 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు లైన్స్ అయితే డ్రా చేసుకోండి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి. అలాగే ఇలా వేస్ట్ లూజ్ దగ్గర నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోండి. దాన్ని కూడా మార్క్ చేసుకుని డ్రా చేసుకోండి లైన్. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనకి ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే దాన్ని షేప్ తీసుకోండి. స్కేల్తో కానీ లేదంటే మామూలుగా చేతితో కూడా లైన్ డ్రా చేసుకోండి, ఇలా కర్వ్ వచ్చేటట్టు. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని క్లోజ్ సైడ్ నుంచి 3 ఇంచెస్ దగ్గర టేప్ పట్టుకుని మార్క్ చేసుకుని నెక్ డీప్ వచ్చేసి 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. 4.5 ఇంచులు అయితే సరిపోతుంది. మీకు ఇంకా డీప్ నెక్ కావాలనుకుంటే 5 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోతు తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు లోతు అయితే తీసుకోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ షోల్డర్ డౌన్ కూడా 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలా 1/2 ఇంచ్ దగ్గర షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుని దీన్ని లైన్గా కలపండి. ఇప్పుడు ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని దీన్ని ఇలా కర్వ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసేటప్పుడు మనం లోతు కొలుచుకున్నాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, అక్కడ కట్ చేయకుండా మామూలుగా ఒరిజినల్గా ఎంతైతే కొలుచుకున్నామో అలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసులని వేరు చేయాలన్నమాట. అప్పుడే మనం ఫ్రంట్కి బ్యాక్కి తీసుకుని సెపరేట్గా నెక్స్ అయ్యి కొలుచుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం కోసం నెక్ దగ్గర ఇలా కట్ చేసుకోండి, గుర్తుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 పార్ట్లని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు సెపరేట్గా నెక్స్ అయితే కొలుచుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనం ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి నెక్ డీప్ 4.5 ఇంచులు తీసుకున్నాం కదా. దీన్ని వచ్చేసి నేను ఈ షేప్లో అయితే నెక్ తీస్తున్నానండి. అంటే రావి ఆకు షేప్ అంటారు కదా, ఆ షేప్లో అయితే నెక్ తీస్తున్నాను. అలాగే ఆర్మ్ హోల్ లోతు కూడా కట్ చేసేస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ తీసుకున్న క్లాత్ని తీసుకుని నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులు పెడుతున్నానండి. ఇలా 5 ఇంచులు పెట్టిన తర్వాత దీన్ని కొలుచుకుని రౌండ్ షేప్లో అయితే నెక్ తీస్తున్నాను. అంతేనండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒరిజినల్ క్లాత్కి అతికించుకుందాము. దానికోసం సారీ యొక్క ఇది కట్టు చెంగు ఉంటుంది కదండి, కట్టు చెంగులో ఇలా వీటిని అతికించుకోవాలన్నమాట. ఇలా ఏదైనా పిన్స్ పెట్టుకుని అతికించుకుని ఏ పార్ట్ కా పార్ట్ కట్ చేసి ముందుగా నెక్క కుట్టి మనం తీసుకోవాలి. ఇలా నెక్క కుట్టిన తర్వాత
చూసారు కదా, ఇలా నెక్ అయితే మిషన్ పైన కుట్టేసాను. ఇలా కుట్టిన తర్వాత దీన్ని తిరగవేసేయండి. చాలా ఈజీ అనమాట. ఇలా తిరగవేసేసి ఈ నెక్కి చుట్టూ మళ్ళీ కుట్టు వేసి దీన్ని చుట్టూ అతికించేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను ఇలా అతికించేసాను 2 పార్ట్లని. కుట్టడం కూడా చూపిస్తే వీడియో మరీ లెంగ్దీగా అవుతుందండి. సో ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. కుట్టడం అందరికీ తెలుసు కదా. చూసారు కదా, ఇలా నెక్ తిరిగేసి దానిపైన ఒక స్టిచ్ వేసి చుట్టూ అయితే పెద్ద కుట్టుతో అతికేసాను. ఇలా 2 పార్ట్లను అయితే అతికేసి రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పైట ఉంటుంది కదా, అదేనండి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, ఈ పళ్ళు పార్ట్ని హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ పళ్ళు పార్ట్ మాత్రం ఇలా 1 మీటర్ పైన ఉంటుందండి. ఇలా మడత పెట్టి హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్ని ఇలా సగానికి మడత పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ వీరు చూస్తున్నారు కదా, ఇలా పొడవుగా మడత పెట్టాలి. ఇలా మడత పెడితే మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోండి. అలాగే హ్యాండ్స్ విత్ వచ్చేసి ఇవన్నీ ఫ్రిల్స్ పెడతాం కాబట్టి 18 ఇంచెస్ వరకు వీటిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మార్క్ చేసుకోండి. దీన్ని ఇలా స్కేల్తో డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లో ఉంది కదా, ఈ చివర్ల దగ్గర ఇలా కర్వ్ షేప్ తీసుకోండి. 2 ఇంచులు కొలుచుకుని, అంటే హ్యాండ్ షేప్ తీసుకోవాలన్నమాట. అలాగే పైన ఇక్కడ పైన చూస్తున్నారు కదా, 2 ఇంచుల లోపలికి మార్క్ చేసుకుని ఈ చివరు ఆ చివరు ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇది సారీ కాబట్టి ఇలా వచ్చింది కదా మడత, దీన్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుని విడదీసుకోండి. దీనికి పళ్ళుకి అయితే జిగ్జాగ్ ఉంది కాబట్టి నేనైతే జిగ్జాగ్ని కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం హ్యాండ్ అటు చివర 6 ఇంచులు ఇటు చివర 6 ఇంచులు కొలుచుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేయాలండి. ఫ్రిల్స్ ఎలా పెట్టుకున్నాను అంటే మిషన్ పైన పెద్ద కుట్టు 5వ నెంబర్ కుట్టు వేసి ఆ కుట్టుని ఇప్పదీసి దాన్ని కొంచెం లాగితే దగ్గరికి ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయండి. ఇదే విధంగా పైన కింద కూడా ఇలా ఫ్రిల్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే సారీ క్లాత్ని 5 ఇంచుల వెడల్పు ఉండేటట్టు హ్యాండ్కి సరిపడా తీసుకుని ముందుగా ఈ హ్యాండ్ పైన కుట్టేయాలి. ఇలా కుట్టిన తర్వాత దాన్ని మడత పెట్టి లోపలికి కుట్టేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను 2 హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని ఇలా షోల్డర్స్ అతికించుకు పెట్టుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని దీనిపైన అతికించుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అతికించుకోండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఒక పక్క హ్యాండ్ని కుట్టేసి పూర్తిగా ఒక పక్క అయితే అతికించేసానండి, రెండో పక్క అయితే వదిలేసాను అన్నమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాము. ఈ బాటమ్ పార్ట్ కోసం సారీ ఎంత అయితే మిగిలిందో అంతా కూడా ఇలా 4 మడతలుగా మడత పెట్టేసుకోవాలి. ఇలా 4 మడతలుగా మడత పెట్టేసిన తర్వాత కార్నర్ దగ్గర నుంచి టేప్ను పట్టుకుని 11 ఇంచులు కొలుచుకుంటూ రండి. ఇది కూడా క్లోజ్ సైడ్ నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఇలా క్లోజ్ సైడ్ నుంచి ఓపెన్ సైడ్ వరకు 11 ఇంచులు సమానంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని దీన్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత పొడవు తీసుకుందాము. దానికోసం మనం కట్ చేసిన దగ్గర నుంచి టేప్ని పట్టుకొని 23 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని సమానంగా పట్టుకొని 23 ఇంచులు మార్క్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే విధంగా ఓపెన్ సైడ్ నుంచి క్లోజ్ సైడ్ వైపు మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోగా మిగిలిన ముక్క ఉంటుంది కదా, దాన్ని ఇలా సమానంగా తీసుకుని 9 ఇంచులు కొలుచుకుని మార్క్ చేసుకోండి. ఇలా దీన్ని స్ట్రైట్ పీస్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇది 4 పొరలుగా ఉంది కదా, ఈ 4 పొరలు కూడా మనకి స్ట్రైట్ పీసెస్ అయితే వస్తాయి. పైన కూడా మనకి ఇంకో 2 స్ట్రైట్ పీసెస్ అయితే వస్తాయండి. ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ అయితే 2 పొరలుగా మాత్రమే వేయండి. మనం సారీ పీస్ని 4 పొరలుగా వేసాం కదా, లైనింగ్ని మాత్రం 2 పొరలుగా వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను 2 పొరలుగా లైనింగ్ పీస్ని వేసాను అనమాట. ఇప్పుడు ఒరిజినల్ పీస్ని లైనింగ్ పీస్ మీద వేసి సమానంగా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత
ఒరిజినల్ పీస్ కన్నా లైనింగ్ పీసు 8 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టు కొలుచుకుని ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను డ్రా చేసేసుకున్నాను. ఈ చివర కొంచెం అతుకు వస్తుందన్నమాట. దాన్ని కిందది తీసి ముక్కని కట్ చేసి ఇలా మనం అతుకు కోసం పక్కన పెట్టుకోవాలి. దీన్ని తర్వాత మిషన్ పైన అతికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పీసెస్ అన్నమాట నేను చెప్పేవి. ఇలా 2 పీసెస్ అయితే అతుకొస్తాయండి రౌండ్ కోసం. ఇప్పుడు చూసారు కదా, నేను ఇలా ఈ పీసెస్ని అతికించేసి కింద అంచులా కుట్టేశానండి. ఇక్కడ చూడండి, చిన్న అంచులా కుట్టేశాను అనమాట ఈ లైనింగ్ని. ఇప్పుడు ఇది అతికించడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ని కూడా కింద అంచులు కుట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కింద అంచులు మడత పెట్టి కుట్టేసి రెడీ చేసుకున్నాను అనమాట. ఇది కుట్టే ప్రాసెస్లో నేను సైడ్ జాయింట్ కూడా చేసేసానండి. ఒకవైపు సైడ్ జాయింట్ చేసేసి ఇదంతా కూడా చిన్న మడత పెట్టి కుట్టేసాను మిషన్ పైన. మీకు కుట్టడం కూడా చూపిస్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, సో కుట్టడం అయితే చూపించట్లేదు. చూసారు కదా, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం మిగిలిన పీస్ ఉంటుంది కదా, అది స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఈ స్ట్రైట్ పీస్ని ఇలా అతికించేసి 2 వైపులా జిగ్జాగ్ చేసేయాలి. జిగ్జాగ్ చేస్తే అందంగా ఉంటుంది, లేదంటే చిన్న మడతగా కుట్టేసుకున్నా పర్లేదు. జిగ్జాగ్ మిషన్ లేనట్లయితే, అందరికీ జిగ్జాగ్ మిషన్ ఉండదు కదండి, జిగ్జాగ్ మిషన్ లేకపోతే చిన్న మడత పెట్టి కుట్టేసుకోండి. ఈ స్ట్రైట్ పీసెస్ని ఈ స్కర్ట్ పార్ట్కి అతికించడం కోసం ముందుగా మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దానికోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలాగా పెద్ద కుట్టు అయితే వేసుకోండి. 5వ నెంబర్ కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా పెద్ద కుట్టు రావాలి. ఇలా వచ్చిన కుట్టుని ఇప్పుడైతే మనం ఫ్రిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చివర కుట్టు తెంపి దాన్ని స్లోగా లాగుతూ ఉంటే ఇవి చిన్న చిన్న ఫ్రిల్స్గా వస్తాయండి. వీటిని మనం పైన పార్ట్కి అతికించేసుకోవడం. ఇక్కడ వీడియోలో చూడండి, ఇలా మనం జిగ్జాగ్ పైకి వచ్చేటట్టు చూసుకుని ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఒక పిన్ పెట్టుకుంటూ అతికించేసుకోవాలి. ఇలా అయితే మనకి ఫ్రిల్స్ అన్నీ సమానంగా వస్తాయన్నమాట. మిషన్ పైన డైరెక్ట్గా అతికించేస్తే కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అదే ముందుగా మనం ఇలా పిన్స్ పెట్టి రెడీ చేసుకుని కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా కింద ఫ్రిల్స్ పెట్టిన వాటిని మిషన్ పైన అతికించేసాను. ఇక్కడ చూడండి, ఫ్రిల్స్ చాలా నీట్గా వచ్చాయి కదా, అంతా కూడా సమానంగా వస్తాయన్నమాట ఈ ప్రాసెస్లో. ఇక్కడ దీన్ని పైన పార్ట్కి అతికించే ముందు ఈ పైన కూడా మనం చిన్న కుట్టు వేసేసుకుని 5వ నెంబర్ కుట్టు వేసుకుని ఇలా దగ్గరగా ఫ్రిల్స్లా లాక్కోవాలన్నమాట దారాన్ని. ఇదే విధంగా లైనింగ్ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం మాన్యువల్ ఫ్రిల్స్ కన్నా ఇలా మిషన్ పైన పెద్ద కుట్టు వేసి ఆ కుట్టుని తెంపి కొంచెం లాగితే అన్ని ఫ్రిల్స్ కూడా సమానంగా వస్తాయి. బాటమ్ పార్ట్ని మనం పైన పార్ట్ కట్ చేసుకున్నాం కదా, టాప్ పార్ట్, దానికి సమానంగా ఫ్రిల్స్ వచ్చేటట్టు చూసుకుని సమానంగా సర్దుకుని లైనింగ్ని ఒరిజినల్ పీస్ని అతుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫ్రిల్స్ని వీటికి సమానంగా చూసుకుని సెట్ చేసుకోవాలన్నమాట. పైన పార్ట్కి సమానంగా చూసి సెట్ చేసుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అతుక్కోవాలి. ఇలా అతికిన తర్వాత మొత్తం ఈ పైన పార్ట్కి దీన్ని అతికించేయాలండి. ఇలా అతికించేసిన తర్వాత రెండో వైపును కూడా కలిపి కుట్టేయాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా నీట్గా అందంగా ఉంటుంది. టీనేజ్ గర్ల్స్కి అయితే చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా, అన్ని అతికించేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని తిరగవేద్దాము. నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు కుడితే చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చాయి ఫ్రిల్స్. ఫ్రిల్స్ ఇదే ప్రాసెస్లో పెడితే చాలా నీట్గా చిన్నగా వస్తాయి. చూసారు కదా, తిరగవేసిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఫ్రాక్ని కుట్టేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.